కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం అందరం గుడికెళ్తాం గదా! మరి అప్పటికప్పుడు అన్నీ సర్దుకోవాలంటే కొంచెం ఇబ్బందే గదా! సో, మీకొక మంచి యూజ్‌ఫుల్ టిప్ చెప్తాను. తప్పకుండా యూజ్ అవుతుంది అందరికీ. ఏంటంటే, ముందు ఒక ఖాళీ డబ్బా తీసుకోండి. నేను చూపించే వాటిలో మీరు ఏది తీసుకున్నా ఏం పర్లేదు. అలా తీసుకొని వాటిల్లో ఇంట్లో డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటాయి కదా! వాటిని పెట్టేసుకోండి. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. యూటిలైజ్ చేసుకోండి తప్పకుండా. ఓకే. ఇలా కప్స్ పెట్టేసి వీటిల్లో పసుపు, కుంకుమ అండ్ బియ్యం పిండి, అక్షింతలు, కొన్ని ఒత్తులు అండ్ హారతి కర్పూరం ఇవన్నీ కూడా వాటిల్లో ఫిల్ చేయండి. చేసేసి అండ్ అక్కడ నాకు కొంచెం గ్యాప్స్ కూడా ఉన్నాయి కదా! ఈ గ్యాప్స్‌ని కూడా నేను యుటిలైజ్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో, వాటిలో నేను మ్యాచ్ బాక్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ అండ్ వెళ్ళే రోజనమాట ఇది. వెళ్ళే రోజు కొన్ని ఫ్లవర్స్ అండ్ ఒక 2 ఉసిరికాయలు అలా పట్టేలాగా పెడదామని అనుకుంటున్నాను. అంతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసాను. దెన్ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుందనమాట. ఏంటంటే ఒక ఖాళీ డబ్బా తీసుకోండి. తీసుకొని వత్తులు ముందుగానే నానబెట్టుకోండి. ముందుగా నానబెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి, త్వరగా కూడా వెలుగుతాయన్నమాట ఇవి. ఓకే. ఇలా ఖాళీ డబ్బా తీసుకొని అందులో కొన్ని 365 వత్తులు అండ్ పువ్వొత్తులు, కొన్ని వట్టి వత్తులు కూడా పెట్టుకోండి. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకుంటే మీకు ఎలాంటి హడావిడి లేకుండా ఆ రోజు ఈజీగా గుడికి వెళ్ళేసి రావచ్చు. ఈ టిప్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.